तो आगे बताओ। हम ही खुआएंगे, मेरे मरने के बाद तो सब फंसेंगे, कौन कौन सब सब फंसेंगे, कौन सब फंसेगा? ये पुलिस वाले फंसेंगे, हाँ। फंसेंगे वो लोग, और सब फंसेंगे। हम्म, हम्म, तो पुलिस वालों ने क्या किया है? वो मार डाले, वो मारना चाहते हैं, क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं, बोले, नहीं चाहते हैं लड़की जिए। क्यों क्यों ऐसा ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? हाँ, हाँ, बोलो बुआ। नहीं, नहीं, हमें पता है, यही वो कुछ सब नहीं होगा, चाहते हैं। होगा मेरे बुआ को, कुछ नहीं होगा। पंचमी तक मर जाए, कुछ नहीं होगा, तुमको दीदी के साथ में हो, नहीं, कुछ नहीं होगा। చూసారు కదా, అలా అన్యం పుణ్యం తెలియని చిన్న పాపని రేప్ చేసి చంపిన ఇటువంటి బట్టవాజ్ బేఖర్ బడకోవాలని ఇప్పుడు అట్లా కొడితే ఏం ఫాయిదా? అట్లా కొట్టుడు కాదు బైసాబ్, అది ఈ రాష్ట్రమా ఏ రాష్ట్రమా అని కాదు. ఇంకోసారి ఇట్లాంటివి ఏవి జరగకుండా నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేసేసేయాలి ఇలాంటి వాళ్ళని. అప్పుడైనా ఇంకా సిగ్గొస్తుంది. చూడండి ఆ పాపని ఎలా రేప్ చేశారు, ఎంత అవస్థలు పెట్టి, ఎంత నరకం అనుభవించి ఉండొచ్చు ఆ పిల్ల. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 30 మంది. అది చేసే నాకు బూతులు వస్తున్నాయి, కానీ అలా చేసే వాళ్ళకన్నా అనిపించదా? మా ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, అమ్మలు ఉంటారు, మాకు కూడా బిడ్డలు ఉంటారని అనిపించదా ఒక్కసారన్నా? ఇప్పుడు వాడు చచ్చినాక, ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత అని చంపేసినాక ఆ తల్లిదండ్రులకి దిక్కులో ఎవడు దిక్కు? ప్రభుత్వాలు అంటారా? అన్ని రాజకీయాలు తప్ప ఏం లేదు. ఇలాంటివి ఏమన్నా అడిగినప్పుడు మాత్రం అందరూ ముందుకొచ్చి మాట్లాడడానికి అందరూ ఉంటారు, కానీ ఆ తల్లిదండ్రులను ఆదుకోనికి మాత్రం ఎవ్వరు రారు. ఇకపైన మన ఇంట్లో ఆడవాళ్ళని